కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుకి ఎందుకు పూజ చేస్తారు అంటే గనక ఉసిరిక చెట్టు మూలంలో విష్ణువు, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు ఉంటారండి శాస్త్రవచనం. ఆకుల్లో సర్వదేవతలు, సకల దేవతలు కొలువై ఉంటారని విశ్వసిస్తారండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో ఉసిరిక చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చెయ్యాలనే సంప్రదాయం ఉందండి. అందుబాటులో లేకుంటే గనక ఉసిరిక చెట్టు కొమ్మను తెచ్చి దాని మీద పక్కన పెట్టుకొని భోజనం చేస్తారండి. ఉసిరికాయ లక్ష్మీదేవికి ఇష్టమైంది కాబట్టి ఈ మాసంలో పూజ చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందండి. ఉసిరిక చెట్టు కింద దీపారాధన ఉంచి, అంటే కార్తీక దీపం వెనగానే వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని శాస్త్రవచనం అండి. కాబట్టి కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయండి. ఉసిరిక చెట్టు దగ్గరలో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉసిరిక చెట్టును పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు సకల దేవతలు, సర్వదేవతల అనుగ్రహం లభిస్తుంది. స్వస్తి.